సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. బహుజన సేవా సమితి ఆధ్వర్యంలో 76వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆంధ్రప్రదేశ్ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహుజన సేవా సమితి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో ఘనమైన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బహుజన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నాగేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం, మానవ హక్కుల విలువలను ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని, అంతేకాకుండా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశక సూత్రాలు, శాసనములు తయారు చేయుట, న్యాయ వ్యవస్థ ఏర్పాటు మరియు రక్షణ వ్యవస్థను కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని దేశ ప్రజలైనటువంటి మనము గౌరవించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలు రాజ్యాంగ పరిరక్షణలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. గడ్డం నాగేంద్ర తన ప్రసంగంలో పేర్కొన్నారు. యువత రాజ్యాంగ స్ఫూర్తిని స్వీకరించి సమాజ అప్లిట్మెంట్లో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం నాయకులు, నవ్యాంధ్ర, ఎంఆర్పిఎస్, మల్ల యోధుల మాల మహానాడు, బహుజన సమైక్య సమితి తదితర ప్రముఖ బహుజన సంఘాలు పాల్గొనడం కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది. వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగ విలువలపై అవగాహన ప్రసంగాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో కూడా రాజ్యాంగ ఆత్మను ప్రజల్లో సుస్థిరం చేయడానికి మరిన్ని ఉద్యాత్మక కార్యక్రమాలు చేపడతామని బహుజన సేవా సమితి నాయకత్వం ప్రకటించింది. సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్. మేము దళిత బహుజన జేఏసీ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన సాధికార కమిటీ తరపున ఎమ్మెనూరులో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరునికి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశక సూత్రాలు, అలాగే శాసనము ఏర్పాటు చేసుకోవడానికి శాసనము, అలాగే న్యాయం సమీక్షించడానికి న్యాయశాఖను, అలాగే వివిధ వర్గాలుగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్వేచ్ఛ, సమానత్వము, పౌర హక్కులు, అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే అయిన ఒక నానుడిని తీసుకొని వచ్చి ఒక బృహత్తరమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు మనస్ఫూర్తిగా మా జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరియు ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం, ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగము చరిత్ర పుటంలో నిలిచిపోయింది. కేవలం 76 సంవత్సరాల్లో భారతదేశంలో 2000 సంవత్సరాలు పరిపించిన మనుధర్మాన్ని కూకటి వేలతో సహా ప్రకటించినటువంటి గొప్ప ఘనత ఈ యొక్క భారత రాజ్యాంగానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రాజ్యాంగంని అమలు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి కాబట్టి, ఈ రాజ్యాంగాన్ని మార్చే దిశగా వెళ్ళడానికి చేస్తున్నాయి కాబట్టి, ఈ రాజ్యాంగమే కనుక మనకు కనుమరుగైతే భావి భవిష్యత్తు తరాలు, నిమ్మ వర్గాలు, అగ్రవర్ణాల చేతుల్లో మూతికి ముట్టికి పొరకలాగా అప్పటి సంస్కృతిని తీసుకోవడానికి కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దళిత వర్గాలన్నీ కూడా ఏకమయ్యి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం ఖచ్చితంగా మేము అహర్నిశలు కష్టపడి ఆయన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి వివిధ అంశాల కోసం పోరాటం సాగిస్తామని, అలాగే ఆయన ఆశయాల కోసం పోరాటం సాగిస్తామని తెలియజేసుకుంటున్నాను. నా పేరు గడ్డం నాగేంద్ర, దళిత బహుజన జేఏసీ చైర్మన్, బహుజన సమైక్య సమితి PSS రాష్ట్ర అధ్యక్షులు.